భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆఖరి రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి మహా నివేదన పూజ నిర్వహించి అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. చేసిన మా అతిథులందరికీ స్వాగతం పలుకుతూ అమ్మవారి నీతి లడ్డు 32 లడ్డు వేలంపల్లి గ్రామస్ లో ఆసక్తి గల భక్తులు కూడా ఈ నాట్ల పాల్గొనవలసిందిగా అమ్మవారి పాట 10,160 రూపాయలు అంతపురం నాయకులు మేళ వాయించాలి.
మళ్ళీ చంద్ర తమ్ముడి వల్ల వారికి వివరాలను కాదుతారు. మీరు ఇచ్చే ప్రతి రూపాయికి ఇక్కడ రసీదు తీసుకుని వెళ్ళండి. మనకెందుకు మైక్ పాడాలి బాబా అంత కాయపడి పాలు
పోలీసు వారి విజ్ఞప్తి, మీ పిల్లలు జాగ్రత్త, మీ మెడలో బంగారు ఆభరణాలు జాగ్రత్త. ఉప్మా ప్లేట్లా నాకు అర్థం కాదు. చూడండి అట్టుంటే చూడలు గురివారు ఇక్కడే ఉంటాయి, లేకపోతే ఎవరైనా పట్టుకెళ్ళారేమో. ముఖ్యంగా 62వ మావుళ్ళమ్మ తల్లి వారి వార్షిక మహోత్సవాలకు సంబంధించి ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీస్ పరంగా మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ అద్నాన్ నయీం ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా టెంపుల్ నిర్వహణ కమిటీ వాళ్ళతో, అలాగే ఉత్సవ నిర్వహణ కమిటీ వాళ్ళతో, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందు ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది. బ్యారికేడింగ్ ఏర్పాట్లన్నీ కూడా ఉత్సవ కమిటీ వాళ్ళు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చేటట్టు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటర్లు కూడా ఎక్కువ కౌంటర్లు ఇప్పట్టు లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 8 గంటల నుంచి కూడా అన్న సమారాధన కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. భక్తులు వేలాదిగా కూడా తరలి వస్తున్నారు. అలాగే ఈసారి లాస్ట్ టైం కన్నా కూడా భిన్నంగా మన వెంకటేశ్వర బుక్ డిపో దగ్గర నుంచి మాత్రమే ఎంట్రన్స్ ఉండేది. ఈ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర కూడా ఎంట్రన్స్ ఇచ్చే విధంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కూడా లోపలికి ఎంట్రన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రెండు పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర నుంచి వెంకటేశ్వర బుక్ డిపో దగ్గర నుంచి కూడా భక్తులు భోజనానికి అన్న సమారాధన దానికి రావచ్చు. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఎక్కువగా మన లక్ష్మీ టాకీస్ వైపు నుంచి బయటికి వెళ్ళే మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మీ టాకీస్ వైపు నుంచి లోపలికి రావడానికి అక్కడ అనుమతించరు, కాబట్టి అటువైపు నుంచి ఎవరు రావద్దు. ఈ 2 మార్గాలు ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే పోలీస్ పరంగా దాదాపుగా 100 మంది సిబ్బందితో మన భీమవరం టౌన్ డిఎస్పీ గారు రఘువీర్ విష్ణు గారి ఆధ్వర్యంలో సబ్ డివిజన్లో ఉన్నటువంటి అందరు సిఐలు, అందరు ఎస్ఐలు మరియు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారు 100 మంది సిబ్బందిని కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది ప్రైవేట్ సిబ్బంది వీళ్ళందరినీ కూడా పెట్టుకుని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఎక్కడ ప్రజలకి పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అంతా కూడా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ సిఐ గారు అంతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ వాహనాలను రోడ్డు మీద పార్క్ చేయకుండా కొంచెం నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే పార్క్ చేసుకుని చక్కగా క్యూ లైన్లో వచ్చి భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ పోలీసు వారికి సహకరించాలని, ముఖ్యంగా ఎగ్జిట్ గేట్ల దగ్గరికి వచ్చి కొంతమంది పోలీసు వారిని పంపించమని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి భక్తులందరికీ కూడా మనవి, ఎగ్జిట్ గేట్ నుంచి మీరు లోపలికి వెళ్తే అమ్మవారి ప్రసాదం దొరికే అవకాశం లేదు. ఎందుకంటే క్యూ లైన్లో వచ్చే భక్తులకు మాత్రమే అమ్మవారి ప్రసాదం అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిట్ గేట్లో నుంచి పోలీసులను ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడా కూడా ఎగ్జిట్ గేట్ వైపు రాకుండా ఏదైతే క్యూ లైన్లు కట్టారో ఆ క్యూ లైన్లో వచ్చి భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించి పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం.